ఈ కొత్త సిరీస్లో రావణాసురుడి గురించి తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ రావణాసుర. రావణాసురుడి తండ్రి పేరు విశ్రవ మహర్షి. ఈయన పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. పులస్త్య బ్రహ్మ బ్రహ్మదేవుడి మనస్సు నుంచి ఉద్భవించిన 10 మంది ప్రజాపతులలో ఒకరు. అంటే రావణాసురుడు బ్రహ్మదేవుడి ముని మనవడన్నమాట. రావణాసురుడు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా దగ్గర ఉన్న బిస్రాక్ అనే గ్రామంలో జన్మించాడు. బిస్రాక్ గ్రామం అసలు పేరు విశ్వేశ్వర అని అంటారు. ఆ గ్రామానికి రావణాసురుడి తండ్రి అయిన విశ్రవ మహర్షి వల్ల ఆ పేరు వచ్చిందని అంటారు. కాలక్రమేణా అది బిస్రాక్గా మారింది. ఈ గ్రామంలో రావణాసురుడికి గుడి కూడా ఉంది. అక్కడ ప్రజలందరూ రావణాసురుడిని భక్తితో కొలుస్తారు. రావణాసురుడి తండ్రి గొప్ప మహర్షి అయినప్పటికీ తన తల్లి ఒక రాక్షసి అయిన కైకసి. అందుకే రావణాసురుడికి దైవభక్తితో పాటు రాక్షస గుణాలు కూడా వచ్చాయి. రావణాసురుడికి 10 తలలు ఉంటాయి. ఒక్కో తలకు ఒక్కో చెడు లక్షణంగా ఉంటుంది. అవి కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, మనస్సు, బుద్ధి, ఇచ్ఛ మరియు అహంకారం. ఎపిసోడ్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.